ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మన కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ ప్రదక్షిణకు సంబంధించిన రహదారిని కలెక్టర్ సత్యప్రసాద్ గారు పరిశీలించడం అయితే జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి 35 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి కొండగట్టు శ్రీకారం చుడితే నేడు ఏకంగా గిరి ప్రదక్షిణకు నా వంతు సహకారం అందిస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అడగడంతో ఆయన అయితే ఖచ్చితంగా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి దానికి అనుగుణంగానే ఈరోజు గిరి ప్రదక్షిణకు సంబంధించి కొండగట్టులో అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరొక వైపు గిరి ప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు వచ్చేసి 6 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇందులో 3 కిలోమీటర్ల మీద ఘాట్ రోడ్డు, అదేవిధంగా మిగతా మార్గం అంతా మట్టి రోడ్డు ఉంటుంది. 50 ఫీట్ల వెడల్పుతోటి రహదారి నిర్మాణానికి ప్రణాళికనైతే రచించారు. 30 ఫీట్ల రోడ్డు, 20 ఫీట్ల ఫుట్పాత్ నిర్మాణంపై అధ్యయనం చేశారు. భక్తుల సౌకర్యార్థం కోసం వెళ్తున్నప్పుడు దారిలో ఏదైతే గిరి ప్రదక్షిణ ఉంటుందో ఆ దారిలో ఆ లైటింగ్, అదేవిధంగా పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తారట. 1150 మీటర్ల రహదారి ఫారెస్ట్ పరిధిలో వస్తుందంట. ఈ ఫారెస్ట్ భూమి ఉందంట 1150 మీటర్ల వరకు ఆ మధ్యలో ఫారెస్ట్ భూమి ఉందంట. ఆ ఫారెస్ట్ భూమికి గిరి ప్రదక్షిణకు ఆ ఫారెస్ట్ శాఖ వాళ్ళు కూడా పూర్తి అనుమతిని ఇచ్చేసారంట. అయితే ఈ ఫారెస్ట్ భూమికి బదులుగా ఎండోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో, అదే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దేవాలయానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ను కూడా మేము ఇచ్చేస్తాం మీకు అని చెప్పి ప్రతిపాదన పెట్టడం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క ఏదైతే గిరి ప్రదక్షిణ ఉంటుందో దానికి పూర్తి సహకారం అందిస్తూ ఆలయ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ముందుకొస్తారు. ఆయన కాంగ్రెస్ మంత్రి అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో రాజకీయంగా విభేదించవచ్చు, కానీ ఏదైతే దేవాలయం భక్తుల సౌకర్యార్థం డెవలప్మెంట్కు పవన్ కళ్యాణ్ గారు అడిగేసిందో ఆ అడుగులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏ విధంగా ఆయనకు స్వాగతం పలికిందో అంత పెద్ద ఎత్తున ఆయన సహకారాన్ని అందించినప్పుడు మనం కూడా ఆ విధంగానే రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పిండో దానికి అనుగుణంగానే మొత్తానికి అడుగులైతే పడుతున్నాయి. కొండగట్టి ఆలయ అభివృద్ధి మహాదశ పట్టబోతుంది. ఇప్పటిదాకా ఎప్పుడెప్పుడు అభివృద్ధి అవుతుందా అని చెప్పేసి కొండగట్టుకు వెళ్తున్న భక్తులు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులు, మాల వేసేవాళ్ళు ఆంజనేయ స్వామి సన్నిధిలో అభివృద్ధి జరగాలని ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తారు. నేను కూడా 5 సార్లు హనుమాన్ మాల వేసిన, చాలాసార్లు అక్కడికి వెళ్ళినప్పుడు డెవలప్మెంట్ లేదని చెప్పేసి చాలా దిగులు పడ్డా. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అభివృద్ధి మాత్రం నోచుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ స్వామివారి సన్నిధిలో ఆయన అమితమైన భక్తితోటి ఆ దేవుని మీద నమ్మకంతో అంత పెద్ద విజయాన్ని అందుకొని మర్చిపోకుండా సహాయం చేస్తా అభివృద్ధి చేస్తాడో ఆ అన్న మాట నేను నిలబడి ఈరోజు అభివృద్ధి కార్యక్రమానికి పూనుకున్నాడు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎల్లవేళ్ళ ఉంటాయి. అదేవిధంగా ఈ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారికి, మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ప్రతి ఒక్కరం అయితే ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా మరింత అభివృద్ధి కావాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దేశంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరజిల్లాలి. ఆ హనుమాను భక్తులు గర్వపడేలాగా అభివృద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణకు సిగ్నల్ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి అయితే ఒక హనుమాన్ భక్తుగా నా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్.